ఉంది, అసెస్మెంట్ నిర్వహించడం జరిగింది. దేనివల్ల అంటే ఇక్కడ చిలకూరు గ్రామవాస్తుడైన వైసీపీ నాయకుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి దౌర్జన్యాలు, బెదిరింపులు చేస్తూ, అంటే ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం ఉంది అనే రీతిలో ఆయన ప్రవర్తనగా ఉంది. ఈ ప్రవర్తన ఏంటంటే ఆయన ఉనికి కాపాడుకునేదానికి ప్లస్ జగన్ దృష్టిలో పడేదానికి లేనిపోని సమస్యలు సృష్టించి రకరకాలుగా ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ సూళ్లూరుపేట నియోజకవర్గంలో 6 మండలాలు 2 టౌన్లు ఉంటే అందులో 24 పంచాయతీలు పెళ్లకూరు మండలం ఉంటే ఒక చిల్లకూరు పంచాయతీ ఎప్పుడు అలిగేషను రచ్చలో రావుండాలి. ఒక సీనియర్ లీడర్గా రాజకీయవేత్తగా ఉండి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు వెళ్ళినారు, ప్రజలకు సేవ చేసినారు, ఏం చేశారో అందరికీ తెలుసు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు నీకేదైనా అవకాశం ఉంటే నీకేమి ఎక్కడ ఒక ఏంటి అంత సందు కూడా నువ్వు చేసేదానికి ఎక్కడ ఏ అధికారిక పార్టీ పోయేదానికి లేదు. ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో దౌర్జన్యాలు చేసి గొడ్డలతో నరికేసి అందరిని భయభ్రాంతులు చేసి ప్రజల్ని, రైతుల్ని ల్యాండ్ యాక్ట్ అని ఒకటి పెట్టి గందరగోళం చేశారు. అందరూ ప్రజలు ఇంతకుముందు నీకు, నీ ప్రభుత్వానికి, జగన్కి ఓట్లు వేశారంటే రాజశేఖర రెడ్డి పుణ్యం మీకు ఓట్లు పడ్డాయి. మీ జగన్మోహన్ రెడ్డి ఓట్లు పడాలంటే ఈ 24లో ఓట్లు పడి ఉంటే ఆయన పరిపాలన బాగుండదని లెక్క. కాబట్టి 154 పూర్తిగా తీసేసి 11 వేశారు, 5 మధ్యలో తీసేసి. ఇంకా కూడా మీకు జ్ఞానం రాలేదంటే ఇంక మీరు మనుషులా ఇంకా రాక్షసులా అర్థం కావటం లేదు. ప్రజలు మిమ్మల్ని బాగా పూర్తిగా తిరస్కరించి చీకొట్టి పిల్లల నుంచి బయట రావద్దని చెప్పినా కూడా మీరు వచ్చి తగునందమ్మా అంటే ముందుకు వచ్చి అంతా మాదేనని ప్రవర్తిస్తున్నాం. మహామా అంటే వాళ్ళందరూ నోరు మూసుకొని 170 నియోజకవర్గాల్లో కామ్గా ఉన్నారు. కానీ ఇతను ఒక్కడే అన్నిటికీ చూసుకొని నేను అన్నింటినీ ఉన్నాను, నేను చేస్తాను, అధికారులని, పోలీసు వాళ్ళని, ఎంఆర్ఓని, ఎంపీడీ వాళ్ళని బెదిరించేది, హైకోర్టు మొత్తం మిమ్మల్ని ఇది చేస్తాను, ఏమైపోద్ది, ఏం చేస్తావు? నువ్వు తప్పు చేయకుండా ఏం చేయరు కదా, తప్పు చేస్తేనే కదా వస్తున్నది. ఎందుకు నువ్వు చేయాల్సి వస్తున్నది? ఊళ్ళో గ్రామం ఉంటుంది, గ్రామం ఉన్నప్పుడు అన్ని పార్టీలు ఉంటాయి. పార్టీలో గ్రామం చట్టం ప్రకారం అందరూ కూర్చొని ఏదైనా ఒక ఏలం పాడాలంటే, ఒక గుడి కట్టాలంటే, ఒక పొలుపు చేయాలంటే, ఒక దేవుడి కార్యం చేయాలంటే అందరూ అన్ని వర్గాలు, అన్ని పార్టీలు కూర్చుంటారు, మాట్లాడతారు, ఏదో ఏలం వేస్తారు. ఇప్పుడు బాధలు పాట ఏలం వేయాలన్నారు. ఏలం వేయాలన్నప్పుడు హైకోర్టు ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, నీ ప్రభుత్వం నువ్వు చేసినావు కదా. మేము అదే ఎంపీడీ ఆఫీస్కి పోతే వెంటనే ఫోన్ పోయింది, శశికృష్ణ ఎందుకు కూర్చోడా, పంపించి బయట అనేది. అప్పుడు మాకు హక్కు లేదా? అందులో మేము సర్పంచ్ కూడా ఉన్నాం. ఇప్పుడు కూడా ఇంక 10 రోజులు మేము పోతే మేము రాకూడదు అనేది వాళ్ళ అధికారులు దండం పెట్టారు, స్వామి మీరు రాబాకండి అని. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు మనం ప్రజలకి సామరస్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మనం పరిపాలన చేయాలా, మనం అభివృద్ధి చేయాలా, సంక్షేమ పథకాలు ఇవ్వాలా, అందరినీ పైకి తీసుకుని రావాలా, మనకు పార్టీలతో పనిపడలేరు అని చెప్పి ఆయన ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేస్తుంటే మీరు దాన్ని అలుసుగా తీసుకొని దౌర్జన్యాలకి దిగుతున్నారు. కానీ ఆయన ఓపిక పట్టండి, మన కొద్దు మన ప్రజలకు సేవ చేద్దాం, మనం మంచి పరిపాలన చేద్దాం అని చెప్తాను. దాన్ని అలుసుగా తీసుకొని మీరు ఈరోజు బాతులు పాట పెట్టాలంటే అదే హైకోర్టు ప్రెసిడెంట్ పాప రాజగోపాల్ రెడ్డిని పిలవకుండా, ఈ ఊర్లో వేమిరెడ్డి ఉన్నాడు, వేమిరెడ్డిని పిలవకుండా, ఒక రాకేష్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళని పిలవకుండా నువ్వు ఇష్టంగా ఎంత దౌర్జన్యం చేసి మనకు 4 రుణాలను వాళ్ళని పంపించేసి ఎలా పాట పెట్టేసి దౌర్జన్యం పాడుకున్నామని తెలుస్తున్నది. పాడడం బాగానే ఉంది. పాడిన తర్వాత బాతులు వదిలినప్పుడు నువ్వు నీళ్లు వదిలేదానికి ఎక్కడైనా చట్టం ఉందా? పాతలకు నీళ్లు వదిలేదానికి ఏ ఊర్లైనా నలుగురు పుట్టి వదలొచ్చు, లేకపోతే పండిపోయిన పైరు మీది చూస్తున్నారు, ఫోటోలు తీసుకుని మేము చూసినాం. ఇక్కడికి అందరం పండిపోయిన వారం రోజులకు వస్తాం. నువ్వు నేరుగా తీస్తే ఒక కై మీద పెట్టి ఆయనకి కాలువ పెట్టి కాలువ మీద నీ కైలో పెట్టుకోవాలా, మొత్తం కోసేసిన మాగాడి మీద వదిలిండవు. అదేమో నిన్న వీడియోలో వార్తలు ప్రెస్ మీట్లో చెప్పడం, మేము పిల్లిపిసలు చల్లుతున్నాం, చీలకలు చల్లుతున్నాం అని స్టేట్మెంట్ ఇచ్చినాం. పిల్లిపిసలు పెసలు చల్లేది ఇప్పుడు పైరు వారం కోస్తానని చల్లుతారు, అటు కోసుకుంటారు, నీళ్లు వేసి లేదా ఆ చెమ్మతోనే ఒలిచిపోతాయి. కానీ విత్తనం చల్లైనా వీటి మీద
తడిపి వదిలేస్తారు. కానీ అట్లా లేకుండా నువ్వు ఏకలంగా సముద్రం మీద పెట్టేసుకుండవు తూములని తీసి. ఆ చెరువుకి నీళ్లు రావాలంటే ఎంత బాధ అయిపోయి ఎన్ని రోజులు పడుతుంది ఆయన నిండాలంటే. రేపు వచ్చేది ఎండాకాలం, పశువులకు నీళ్లు మంచి ఎండాకాల లేదు 2వ కారు పెట్టుకుంటారు రైతులు. అంతా పెట్టకపోయినా ఒక సగం 50% అని పెడతారు. నువ్వే నాకు 40 ఎకరాలు ఉన్నావు, అదే పైరు పెట్టే నీళ్ళు అనిపిస్తాయి. కాబట్టి నువ్వు దౌర్జన్యం పోయి యుగోకి పోయి నీళ్లు తీసి బాత్రూమ్ని ఎంకరేజ్ చేసి ఊళ్ళో రచ్చలు పెట్టాలని చూస్తున్నావు. అదే బాత్రూమ్ని తరియాలని క్షణం 5 నిమిషాలు. కానీ మాది ఆ సంస్కృతి కాదు. చంద్రబాబు నాయుడు పద్ధతిగా ప్రజాస్వామ్యంగా మంచిగా ఉన్నానని మాకు చెప్పాడు. అదే మీరైతే 5 నిమిషాలు తరివేసి ఉంటారు, బాతుల్ని కుట్టి తినేసి ఉంటారు అన్ని బాతులు కూడా. కానీ ఒడి నష్టపోతాడు. ఇది మన గురించి కాబట్టి ఒడుగు కూడా మంచిగా చెప్తాం. ఇంటి విన్నట్టు వినకపోతే ఒడు కూడా దెబ్బతింటాడు. కాబట్టి దయచేసి మీకు మేము చెప్పేది ఏంటంటే, నీకు పైరుకి అవసరమా పెట్టుకో, కాదనం. నువ్వు కంప్లీట్గా తీసేసి వదిలేసి పాతకు వదిలేసి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తుంటే ఎన్ని రోజులు ఎవరు గమ్ముంటారు? ఎవరు ఎల్లకాలం కళ్ళు మూసుకొని పిల్లి పాలు దాస్తుందంటే ఎవరు అనుకోరు. కాబట్టి దాదాపు నువ్వు 30 సంవత్సరాలుగా ఇదే దౌర్జన్యంలో ఇదే విధంగా ప్రవర్తిస్తున్నావు. ఇంకైనా వయసు వచ్చింది, ఏదో పెద్ద ఉన్న స్థానం పోవాలనుకున్నాడు ఎట్ట ఒక రౌడీ షెటర్ మాదిరిగా, ఒక రౌడీ మాదిరిగా ప్రవర్తించేవాడు ఎవరు ఎదగలేడు. అట వరకే ఉంటుంది. అది నువ్వు మంచి స్థానం పోవాలంటే మాకు కూడా సంతోషమే. ఏ పార్టీలో నువ్వు ఎదిగినా మేము సంతోషపడతాం మన ఏరియా వ్యక్తిని. కానీ ఈ విధంగా దౌర్జన్యం కార్యక్రమాలు చేస్తే ఎవరు ఇక్కడ గాజులు దొరుకుని ఉండరు, ఎవరు కూడా చూస్తూ ఉండరు. పార్టీ కఠినంగా తప్పు చేసిన మమ్మల్ని అయినా కూడా సరే తప్పు చేస్తే శిక్షిస్తానని చెప్తున్నది. అదేవిధంగా చెరువు కట్టిన మన్యముత్త చెరువుని 33 మీటర్ల తొలగిచ్చేసి పూర్తిగా కైలో కలుపుకునేసినావు, పంటకాలు కలుపుకునేసినావు. అవన్నీ మాకు తెలీదా? ఎవరైనా పెద్ద నాయకులు చేస్తావు రాజకీయ నాయకులే. అదే పూలు కట్టుకుంటే ఆ గ్రాములు తెచ్చి రోడ్డు మీద తోలేసుకున్నాం. అదేనా మీకు చేసిందే? అంటే మేము అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతుంటే మీరు ఓటినంతా కట్ చేసుకుంటా కొన్ని మీరు స్వలాభం కోసం చేస్తాం. దయచేసి మీకు కూడా చెప్పేది మేము ఏంటంటే, కలిసిమెలిసి గ్రామాన్ని అభివృద్ధి చేయండి, మండలాన్ని అభివృద్ధి చేయండి, బాగుంటుంది. చేయలేకపోతే ఇంట్లో కూర్చోండి. రేపు మీ ప్రభుత్వం వస్తే మంచిదే. ప్రజలు మమ్మల్ని తిరస్కరించి మిమ్మల్ని గెలిపిస్తే మీరే చేయండి, మేము కాదన్నాం. ఇప్పుడు రేపు ఎప్పుడో వస్తుంది, మిమ్మల్ని కోసేస్తాం, అది రఫ చేస్తాం అని అంటే అది ప్రజల ఇష్టం, మీ ఇష్టం కాదు, మా ఇష్టం కాదు. కాబట్టి మీరు ఇంకైనా దయచేసి మండలాన్ని ప్రశాంతంగా శాంతంగా ఉండేటట్టుగా నడుచుకుంటారని కోరుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఇంకేమైనా ఇలాంటివి పెడితే మటుకు నువ్వు దౌర్జన్యాలు చేస్తే మటుకు నువ్వు కమ్మిడిగా నీకు ఉండొచ్చు, నాకు కూడా 100 జనం వచ్చేస్తారు అనొచ్చు. నీకు 10 మంది వస్తే మాకు కూడా 50 మంది వస్తారు. మేము రెడీగా ఉన్నాం ముందు చెప్పి చేయాలని. అంత దూరం తెచ్చుకోకుండా అందరూ ఒకరు చూసుకోవాలి. కాబట్టి ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా పనులు చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.